ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ ముందు కేకేఆర్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ అండ్ అలాగే కేకేఆర్ మెగా ఆక్షన్లో ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేస్తే బాగుంటుందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ని చూసుకుంటే కేకేఆర్ మొత్తం 5 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంది. అందులో 4 క్యాప్డ్ ప్లేయర్స్ అయితే 2 అన్క్యాప్డ్ ప్లేయర్స్గా ఉన్నారు. ఆ ప్లేయర్స్ ఎవరంటే టాప్ ప్లేయర్గా వాళ్ళు రింకు సింగ్ని 13 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు. అలాగే సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేయర్స్గా 12 కోట్లు పెట్టి సునీల్ నారాయణ్, ఆండ్రూ రసెల్ అండ్ వరుణ్ చక్రవర్తిని రిటైన్ చేసుకుంది. అండ్ అన్క్యాప్డ్ ప్లేయర్స్గా 4 కోట్లు పెట్టి హర్షిత్ రాణా అండ్ రమన్దీప్ సింగ్ని రిటైన్ చేసుకుంది. ఇంకా వీళ్ళకి ఆర్టీఎం కార్డ్స్ ఏమీ మిగిలిలేవు. కేకే టోటల్గా ఈ రిటైన్ ప్లేయర్స్కి 57 కోట్లు ఖర్చు పెట్టింది అండ్ ఇంకా 63 కోట్లు మిగిలి ఉన్నాయి. కేకేఆర్ ఈ మిగిలిన అమౌంట్తో మెగా ఆక్షన్లో ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేస్తే బాగుంటుందో ఇప్పుడు చూద్దాం. బ్యాటర్స్ని చూసుకుంటే ఫిల్సర్ని ఓపెనర్గా మళ్ళీ ట్రై చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఐపీఎల్ 2024లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు అండ్ సునీల్ నారాయణతో పాటు మంచి కాంబినేషన్ కూడా సెట్ అయింది. అండ్ రీసెంట్ ఫామ్ పరంగా చూసుకున్న ఫిల్సర్ అదరగొడుతున్నాడు. సో మ్యాక్సిమం తనను బైబ్యాక్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఆప్షన్లో ఫిల్సర్ బిగ్ ప్రైస్కి వెళ్తే గుర్బాజ్ని అయినా టార్గెట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వెంకటేష్ అయ్యర్ని కూడా టార్గెట్ చేస్తారు. ఎందుకంటే వెంకటేష్ అయ్యర్ కూడా లాస్ట్ ఐపీఎల్లో బాగా పర్ఫామ్ చేశాడు కేకేఆర్ తరపున. అండ్ తన బౌలింగ్ కూడా చేయగలడు కాబట్టి ఆల్రౌండర్గా కూడా యూజ్ అవుతాడు. అండ్ నెక్స్ట్ బౌలర్స్ని చూసుకుంటే మిచెల్ స్టార్క్ గురించి మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ మిచెల్ స్టార్క్ ఆప్షన్లో బిగ్ ప్రైస్కి వెళ్తే తన ప్లేస్లో అక్షదీప్ సింగ్ని తీసుకునే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ హర్షల్ పటేల్ని కూడా ట్రై చేస్తారు. ఎందుకంటే ఈ బౌలింగ్ అటాక్ హర్షల్ పటేల్ కూడా బాగా సూట్ అవుతాడు. అండ్ ఆల్రౌండర్స్ని చూసుకుంటే ఎడెన్ మార్క్రమ్ కొంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎడెన్ మార్క్రమ్ కెప్టెన్గా కూడా పనికొస్తాడు. ఒకవేళ మార్క్రమ్ను వద్దనుకుంటే కేన్ విలియమ్సన్ కూడా కొనే అవకాశం ఉంది. ఈ రిటైన్ ప్లేయర్స్ అండ్ అలాగే టార్గెట్ ప్లేయర్స్ని కలిపి ఒక ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా సునీల్ నారాయణ్ అండ్ ఫిల్సన్ లేదా గుర్బాజ్, నెంబర్ 3లో ఎడెన్ మార్క్రమ్, నెంబర్ 4లో వెంకటేష్, నెంబర్ 5లో ఆండ్రూ రసెల్, నెంబర్ 6లో రింకు సింగ్, నెంబర్ 7లో రమన్దీప్ సింగ్, నెంబర్ 8లో హర్షదీప్ సింగ్, నెంబర్ 9లో హర్షిత్ రాణా, నెంబర్ 10లో హర్షల్ పటేల్, నెంబర్ 11లో వరుణ్ చక్రవర్తి. ఈ ప్లేయింగ్ లెవెన్తో వెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. మీరు ఆప్షన్లో ఏ ప్లేయర్ని కొంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మన క్రికెట్ ఛానల్.